మాజీ మేయర్ తస్మత్ జాగ్రత్త సునీల్ రావు. నీవు వెల్చల రాజేంద్రరావును విమర్శించే దమ్ముందా అని కాంగ్రెస్ నాయకులు నందిల్లి ప్రకాష్ హెచ్చరిక ఇచ్చారు. కరీంనగర్ను సర్వనాశనం చేసిండే సునీల్ రావు, ఇక నీ ఆటలు సాగవన్నారు. మాజీ ఎమ్మెల్యే జగపతిరావుకు సిగరెట్ అంటించే సునీల్ రావు ఈరోజు వాళ్ళ అబ్బాయి రాజేంద్రరావును విమర్శించే స్థాయికి ఎదిగావా? నీ పాపం పండింది. సునీల్ రావు జైలుకు పోక తప్పదన్నారు. బండి సంజయ్, మీరు సునీల్ రావును ఎందుకు బీజేపీలోకి తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. మన మాజీ ఎమ్మెల్యే జగపతిరావు గారు సిగరెట్ తాగుతుంటే తాగే ముందు అగ్గిపుల్ల గీకి అంటుపెడుతుండే మన సునీల్ రావు మాజీ మేయర్ గారు. జగపతిరావు గారు సిగరెట్ తాగితే ఆయనకు అగ్గిపుల్ల గీకి అంటుపెడుతుండే కింద కూర్చొని సునీల్ రావు గారు. ఈరోజు వాళ్ళ అబ్బాయి రాజేంద్రరావు గురించి మాట్లాడేంత పెద్దోనేనవా? నీవు నీ సొంత సామాజిక వర్గాన్ని పైకి రాకుండా అడ్డుకున్నావు. చొక్కారావు లాంటి పెద్ద మనిషిని, ఎంఎస్ఆర్ లాంటి గురువును, లాస్ట్కు వినోదరావు అటువంటి నీకు మేయర్ పదవికి చేయుతనిచ్చిన వినోదరావును కూడా ఓడగొట్టడానికి నువ్వు ముందుకెనవు. అంటే కరీంనగర్ జిల్లాలో నీ సొంత సామాజిక వర్గం వాళ్ళు పైకి రావద్దు, నేను ఒక్కనే పైకి రావాలన్న కుట్ర నీ హృదయంలో దాచుకొని మేకవన్య పుల్లెక్క నువ్వు కరీంనగర్లో చెలాయిస్తున్నావు. గతంలో శంకరన్న మేయర్ చేసిండు పర్వాలేదన్నారు కొందరు జనం, రవీందర్ సింగ్ అయినా పర్లేదు, కానీ సునీల్ రావు అటువంటోడు కరీంనగర్కు మేయర్ అయి మొత్తం కరీంనగర్ నగరాన్ని నాశనం చేసిండు. స్మార్ట్ సిటీ డబ్బులు మొత్తం దోచేసిండు అని విచారణ కూడా జరుగుతుంది. విచారణ ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది, జైలుకు పోవాల్సి వస్తుంది. బండి సంజయ్ తెలుస్తలేదు అసలు సునీల్ రావుని ఎందుకు తీసుకున్నాడు బండి సంజయ్, అది కూడా సెంట్రల్లో విచారణ జరుగుతుంది. అమిత్ షా, మోడీ ఈ బండి సంజయ్ ఈ స్మార్ట్ సిటీ డబ్బులు తిన్న వ్యక్తి మాజీ మేయర్ సునీల్ రావును ఎందుకు తీసుకున్నాడు అని అమిత్ షాను, మోడీ కూడా ఎంక్వైరీ విచారణ మొదలుపెట్టిరు. బీజేపీ కార్యకర్తలు పాపం ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు.